మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు, అలాగే లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఎక్కువగా క్రైస్తవ సమాజంలో వ్రాయబడినటువంటి ఈ కాంటెక్స్ట్ని ఏమంటారంటే పరలోక ప్రార్థన అని, లేకపోతే యేసు ప్రభువారు శిష్యులకు నేర్పిన ప్రార్థన అని, ప్రభు ప్రార్థన అని అంటారనమాట. ఈ ప్రార్థనను ఇప్పటికి స్టిల్ కొన్ని చర్చెస్లో చేస్తుంటారనమాట. కొన్ని సంఘాలలో ఇప్పటికీ ఇది పరలోక ప్రార్థన అని, లేకపోతే యేసు ప్రభు శిష్యులకు నేర్పిన ప్రార్థన అని, లేకపోతే ప్రభు ప్రార్థన అని ఇప్పటికీ ఈ ప్రార్థనని చేస్తుంటారు. అయితే ఈ ప్రార్థన చేయవచ్చు, కానీ ఇందులో కొన్ని అంశాలు ఉన్నవి, వాటిని మనం ఆలోచన చేయాలి. అంటే చేయవచ్చా చేయకూడదా, ఇందులో కొన్ని అంశాలను మనం ఆలోచన చేద్దాం. ఫస్ట్గా మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-15 వచనాలు మనం చదువుదాం. చదవండి. పరలోకమందున్న మా తండ్రి, 9వ కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడును గాక, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించు. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన. ఇదే లూకా సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చదివితే అక్కడేముంటుందో తెలుసా? యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుని అడుగుతుంటారు, ఏమని? యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పాడు, మాకు కూడా ప్రార్థన నేర్పు ప్రభు అని యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభును అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు ఏమి నేర్పాడు? ప్రార్థన నేర్పాడు. అంటే యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్టుగా మాకు కూడా ప్రార్థన చేయటం నేర్పు ప్రభు అని యేసు ప్రభుని శిష్యులు అడిగారనమాట. అందుకే మరి ఇది ప్రభు ప్రార్థన, పరలోక ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు నేర్పిన ప్రార్థన. అయితే ఇందులో అంశాలు మనం చేయవచ్చు. ఏదేది చేయవచ్చు అంటే పరలోకమందున్న మా తండ్రి చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి అని మనం ఇప్పటికీ చేస్తున్నాం. తండ్రికే కదా మనం ప్రార్థన చేసేది. ప్రార్థన చేయవచ్చు. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. తన పరలోకమందున్న తండ్రి నామం పరిశుద్ధపరచబడింది. ఆ నామం యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనేకులకు తెలియపరచబడింది, బయలుపరచబడింది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడు? తండ్రి, వీరికి నీ నామమును బయలుపరిచితిని, తెలియజేసితిని అని అంటాడు. అయిపోయింది. అయితే ఇంకొక మాట ఉందంటే అక్కడ, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మమ్ములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను. ఇవన్నీ మనం చేయవచ్చు. కాకపోతే అక్కడ ఒక అంశం ఉంది. ఏం అంశం ఉంది? నీ రాజ్యం వచ్చు, నీ రాజ్యము వచ్చుగాక. ఎవరికి నేర్పుతున్న ప్రార్థన ఇది? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు నేర్పుతున్న ప్రార్థన. నీ రాజ్యము వచ్చుగాక అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు నేర్పుతున్న ప్రార్థన. ఎందుకంటే అప్పటికి ఇంకా రాజ్యం రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో, ఎవరి చేత తీసుకున్నాడు? బాప్తిసం ఇచ్చే యోహాను చేత యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఏం ప్రకటన చేస్తున్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది,
మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ఏం సమీపించిందంట? పరలోక రాజ్యం సమీపించింది. యేసుక్రీస్తు ప్రభు కూడా బాప్తిసం తీసుకొని వెంటనే ఏమని ప్రకటించటం మొదలుపెట్టాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మత్తయి సువార్త 4వ అధ్యాయములోనే 17వ వచనంలో ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అప్పటి నుండి ఎప్పుడు బాప్తిసం తీసుకున్న వెంటనే అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు ఆత్మచేత. అక్కడ శోధింపబడ్డాడు. తర్వాతకి వచ్చి అప్పటి నుండి వెంటనే ఏమని ప్రకటన చేస్తున్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప. అది పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. అప్పుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, అది వస్తుంది, అది మీ మధ్యలోనే ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ ఆ రాజ్యం రావాలని, రాజ్యము వచ్చుగా కానీ ప్రార్థన చెయ్యమని శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పాడు. అప్పుడు నేర్పిన ప్రార్థన ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో భూమి మీద ఉన్నప్పుడు నేర్పిన ప్రార్థనను ఇప్పటికీ చేస్తూనే ఉన్నారన్నమాట. నీ రాజ్యం వచ్చుగాక, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. అంటే అర్థం ఏంది? ఇంకా రాలేదని అర్థం అన్నమాట. అంటే ఇంకా రాలేదా రాజ్యం? ఇంకా చేస్తూనే ఉంటారు. అంటే ఏంది? రాజ్యం రాలేదని. కొన్ని సంఘాలలో, కొంతమంది క్రైస్తవ సమాజంలో ఇప్పటికీ ప్రార్థన చేస్తూనే ఉంటారు అనమాట. మొస్సంగిలో ఒక సంఘంలో ఇది ఇంకా ఈ ప్రార్థన చేస్తూనే ఉంటారు. అర్థమైందా? అయితే మనం చూడండి ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 28వ వచనం. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు అక్కడ తన చుట్టూ నిలిచున్న వారితో మాట్లాడుతున్న మాట. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను ఏంటంట? మరణము రుచి చూడరు. మరణం రుచి చూడరంటే మరణం పొందరు. అంటే ఇక్కడ నిలిచున్న వారిలో కొందరు మరణం పొందక ముందే ఏమొస్తుందంట? రాజ్యం వస్తుంది. అర్థమైందా? రాజ్యం వస్తుంది. మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని యేసు ప్రభు అంటున్న మాట ఇది. అంటే యేసు ప్రభు వారు అంటున్నాడు ఏమని? ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, అందరు కాదు, కొందరు మరణము రుచి చూడరని. మరణం రుచి అంటే దేవుని రాజ్యము బలముతో, బలం అంటే శక్తితో, బలముతో శక్తితో దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచు వరకు మీరు మరణం పొందరు. రుచి చూడడం అంటే మరణం పొందరు. అంటే దాని అర్థం ఏంది? యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి వారిలో కొందరు మరణించక ముందే దేవుని రాజ్యం వస్తుంది. అంటే అది యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు మాట్లాడుతున్న మాట? ఇది 1వ శతాబ్దంలో మాట్లాడుతున్న మాట. అర్థమైందా? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 2024 సంవత్సరాలు. అంటే ఇప్పుడు దేవుని రాజ్యం ఇంకా రాలేదంటే వారిలో కొందరు ఇంకా మరణం పొందకుండా బతికే ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయి ఉండాలి వాళ్ళకి? 2000 సంవత్సరాలు అయి ఉండాలి. ఇప్పుడు 2000 సంవత్సరాలు వయస్సు కలిగిన మనుషులు ఇంకా ఉన్నారా? లేరు. అర్థమైందా? లేరన్నమాట. అయితే ఇంకొక మాటను మనం ఆలోచన చేద్దాం.
లూకాసు వార్త 9వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 27వ వచనం. యేసుప్రభు వారు ఇక్కడ అదే మాట అంటున్నాడు. ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. నిజంగా చెప్తున్నాడా, అబద్ధం ఆడుతున్నాడా? నేను నిజంగా చెప్తున్నానంటే ఏంది ఆడ? నిజంగా చెప్తున్నాను, నిశ్చయముగా చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఏమని? ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మరణము పొందక మునుపే ఏమొస్తుందంట? ఈ రాజ్యం ఎట్లొస్తుందంట? బలముతో వస్తుందంట. ఎట్లొస్తుందంట? బలముతో వస్తుంది. అందుకోసమే మీరు ఇంకొక మాట కూడా చూడాలి. యోహాను సువార్త చూడండి ఒకసారి, 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పరిసయ్యునితో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు దేవుని రాజ్యం గురించి చెప్తూ ఉన్నాడు. ఒకసారి 3వ వచనాన్ని చదువుకుందాము. అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా. అంటే అంటే దేవుని రాజ్యాన్ని చూడాలంటే క్రొత్తగా జన్మించాలి. దేవుని రాజ్యాన్ని చూడాలంటే క్రొత్తగా జన్మించటం అంటే క్రొత్త జన్మ. క్రొత్త జన్మ అంటే బాప్తిసం. అంటే ఇప్పుడు మనం మార్కు సువార్తలో చూసినాం, మత్తయి సువార్తలో చూసినాం, లూకా సువార్తలో చూసినాం. ఏమని? ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణం పొందరు. అంటే ఇప్పుడు దేవుని రాజ్యాన్ని చూడాలన్నా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా ఏం కావాలంట? క్రొత్తగా జన్మించితే. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నానని యేసు ప్రభువారు నికోదేముతో అంటున్నాడు. అప్పుడు నికోదేము ఏమన్నాడు? అయా ముసలివాడు, నాకు 60 సంవత్సరాలు ఉంటాయి, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మిస్తాడు అంటే యేసు ప్రభువారు ఏమన్నాడు? 5వ వచనంలో, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా. అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే క్రొత్తగా జన్మించాలి. క్రొత్త జన్మ అంటే నీటి మూలముగా ఆత్మ మూలము. అంటే నీటి మూలంగా జన్మించే జన్మ ఏం జన్మ? అది బాప్తిస్మం కదా. నీటి మూలముగా అంటే నీళ్ళల్లో సమాధి జరుగుతుంది అనమాట. రోమా పత్రిక 6వ అధ్యాయంలో మొదటి నుంచి ఉంటది అక్కడ మనం చదివితే. బాప్తిసం ఎలా జరుగుతుంది? నీటిలో, నీటి సమాధి. ఆయన మరణములోనికి మనం ఏం చేయబడుతున్నాం? పాతి పెట్టబడుతున్నాం, సమాధి చేయబడుతున్నాం. అంటే నీటి మూలముగా జన్మ జరుగుతుంది. అప్పుడు ఎవరు వస్తున్నారు మన హృదయములోనికి? పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వ్యక్తి ఎక్కడ చేర్చబడుతున్నాడు? దేవుని రాజ్యంలో చేర్చబడుతున్నాడు. అర్థమైందా? అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఒక్కసారి అది కాదు, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, పెంతకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలికలు విభాగింపబడినట్లు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో ఏంటంటే ఇక్కడ బలముగా, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి. అప్పుడు మార్కు సువార్త 9:1 ఏముంది? దేవుని రాజ్యం ఎట్లా వస్తుందంట? బలముతో వస్తుందంట. దేవుని రాజ్యం ఎట్లా వస్తుందంట? బలముతో వస్తుందంట. అంటే పరిశుద్ధాత్మ అప్పుడు బలమైన గాలి వంటి ఒక ధ్వనితో ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా ఉంది. అప్పుడు పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడి వాళ్ళు వాక్యం బోధించారనమాట. పరిశుద్ధాత్మ చేత వాళ్ళు పేతురు గారు అప్పుడు బోధించబడినప్పుడు వారి హృదయాలలో పొడవబడిన వారై వారు హృదయాలలో నొచ్చుకొని
అప్పుడు పశ్చాత్తాపపడి మారు మనసు పొంది యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకునిగా అంగీకరించి ఏం చేశారు? వాళ్ళు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. ఎంతమంది తీసుకున్నారు? ఇంచుమించు 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. అంటే ఎంతమందితో రాజ్యం స్థాపించబడ్డది? 3000 మందితో రాజ్యం స్థాపించబడ్డది అనమాట. అంటే సంఘం స్థాపించబడ్డది అనమాట. సంఘం అన్నా రాజ్యం అన్నా ఒకటే. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ఏంటంటే ఫిలిప్పు ఏమని దేని ప్రకటిస్తున్నాడు? వచ్చిందనా ఇంకా రావాలనా రాబోతుందనా? దేవుని రాజ్యం వచ్చింది. దేవుని రాజ్యం గురించి ప్రకటన చేస్తుంటే పురుషులు స్త్రీలు నమ్మి బాప్తిసం పొంది ఎక్కడ చేర్చబడుతున్నాడు? బాప్తిసం పొందిన వాళ్ళందరూ సంఘంలో చేర్చబడుతున్నారు. అంటే రాజ్యంలో చేర్చబడుతున్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఉంటది. ఏముంటది అక్కడ? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన రాజ్య నివాసులుగా చేస్తాడా? అయిపోయింది. అంటే రాజ్యం అన్నా సంఘం అన్నా ఒకటే అన్నమాట. అంటే మనం ఆ రాజ్యం వచ్చుగాక అని అప్పుడు చెప్పాడు, రాకముందు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు నేర్పిన ప్రార్థన ఏమని చెప్పాడు? నీ రాజ్యం వచ్చుగాక అని వాళ్ళకు శిష్యులకు నేర్పాడు. ఎప్పుడు? రాజ్యం రాకముందు నేర్పాడు. రాజ్యం వచ్చింది. ఆ రాజ్యంలో మనం క్రొత్తగా జన్మించి ప్రవేశించాం. ఆ రాజ్యంలో ఉండి ఇంకా రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేస్తే ఎట్లుంటది? మనం ఎవరిమి? పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో రాజులైన మనం అంటే ఆ రాజ్యంలో ఉన్న రాజులమే కదా, రాజులైన యాజక సమూహం. ఇంకా మీకు ఒక మంచి మాట తెలవాలంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను యేసుక్రీస్తు మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను ఆ రాజ్యములో యాజకులను గాను చేసెనునా చేస్తాడా? అంటే రాజ్యం వచ్చింది, ఆ రాజ్యంలో మనల్ని చేసేసాడు. ఎలా చేశాడు? ఆయన రక్తము వలన మన పాపాలను ఏం చేశాడు? కడిగేశాడు. ఎక్కడ కడిగి వేయబడుతున్నాయి పాపాలు? క్రొత్త జన్మలు. బాప్తిసంలో మన పాపాలు కడిగి వేయబడుతున్నాయి. ఈ క్రొత్త జన్మించిన వారు నికోదేముతో యేసు ప్రభు చెప్పినట్టు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. అంటే అది సంఘం అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థనని, ప్రభు ప్రార్థనని, శిష్యులకు నేర్పిన ప్రార్థనని యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు వారికి నేర్పాడు. అది ఇప్పటికీ కొన్ని సంఘాలలో కొంతమంది సేవకులు విశ్వాసులకు నేర్పిస్తున్నారు, విశ్వాసులు చేస్తూనే ఉంటున్నారు. కానీ రాజ్యం వచ్చింది, ఆ రాజ్యంలో మనం ఉన్నామన్న సంగతి వాళ్ళకి ఇంకా తెలవట్లేదు. కాబట్టి నీ రాజ్యం వచ్చుగాక అని చేయకూడదు. రాజ్యం వచ్చింది, రాజ్యం వచ్చింది.